అమ్మా, నువ్వేమో ఒక్కరికే సరెండర్ అవ్వాలి అని అంటావు. మరి మిగతా దేవతల పండగలు ఎలా చేసుకోవాలి? సనాతన ధర్మంలో మాసానికి ఒక పండగ చెప్పిన ప్రతి మాసం ఒక చెట్టునో ఒక జంతువునో ఒక దైవాన్ని పూజించేలాగా చేసి మనల్ని ధర్మం వైపు నడిచేలాగా మన ఆరోగ్యాన్ని బాగుపరుచుకునేలాగా ఉంటాయి ఆ పండగలు. ముఖ్యంగా ఉగాది 6 రుచులు తింటేనే నీ ఆరోగ్యం బాగుంటుందని, శ్రీరామనవమి ఎండ మండిపోతుంది పెసరపప్పు పానకం తినండి అని, వినాయక చవితికి వరదలు వచ్చేసేసి మన నదులన్నీ ప్రక్షాళన చేయడం కోసం మంచి మంత్రంతో ఒక మట్టి ముద్దని పూజ చేసేలాగా చేసి దానికి పత్రాలతో నీళ్ళతో కలపడం వల్ల ఔషధ గుణాలు వచ్చేలాగా చేస్తే నదులకి. దసరా స్త్రీ శక్తిని పూజించండి అనగా 9 రోజులు సాత్వికంగా నైవేద్యాలన్నీ తీసి నిష్టగా ఆరాధించినప్పుడు ఆటోమేటిక్గా నీ గుణాలు సాత్వికం వైపు అండ్ ఇంకా ధర్మం వైపు నువ్వు నడుస్తావు అని. అలానే జమ్మి చెట్టు ఎక్కడో ఊరవతల ఉంటుంది ఆ జమ్మి చెట్టు, దాన్ని కూడా తీసుకొచ్చి ఆరాధనలో పెట్టి సాక్షాత్ ఆ భగవంతుడి పూజ చేసి తన శిరస్సు పైన ధరించిన ఆ ఆకుల్ని మనకి ప్రసాదంగా ఇస్తారు. మానవత్వంగా ఉండాలి అని చెప్పేదానికే పండగలు తప్ప దైవం అనే ఒక మిఠాయి లోపల ఔషధం అనే ధర్మాన్ని పెట్టి మనకి అందిస్తుంది సనాతన ధర్మం.